నాగ చైతన్యతో సినిమా తర్వాత శోభిత ధూళిపాల చేసిన మొదటి సినిమా చీకట్లో. చాలా రోజుల తర్వాత శోభిత డైరెక్ట్ తెలుగు మూవీ చేయడం, ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో చీకటిలో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 23న నేరుగా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక చీకటిలో కథ విషయానికి వస్తే, సంధ్య అలియాస్ శోభిత ఓ టీవీ ఛానల్లో ఫేమస్ క్రైమ్ న్యూస్ ప్రెజెంటర్. టీఆర్పీని పెంచుకోవడం కోసం తన ఛానల్ వార్తల్ని మార్చే తీరు నచ్చకపోవడంతో ఛానల్ హెడ్ అలియాస్ రవివర్మతో సంధ్య అలియాస్ శోభిత గొడవ పెట్టుకొని జాబ్ మానేస్తోంది. తన ఇంటర్న్ బాబీ అలియాస్ అదితి మ్యాకెల్ సలహాతో, బాయ్ ఫ్రెండ్ అమర్ అలియాస్ విశ్వదేవ్ రాచకొండ సపోర్ట్తో చీకటిలో అనే టైటిల్తో ఓ క్రైమ్ పాడ్కాస్ట్ మొదలు పెడుతుంది. అది మొదలు పెట్టగానే తన ఇంటర్న్ బాబీ శోభిత బాయ్ ఫ్రెండ్ హత్యకు గురవుతాడు. పోలీస్ ఆఫీసర్ రాజీవ్ అలియాస్ చైతన్య కృష్ణ ఆ కేసును డీల్ చేస్తున్నా కూడా ఇంకో పక్క మన హీరోయిన్ కూడా తన కోణంలో ఆ హత్య గురించి రీసెర్చ్ చేసి పాడ్కాస్ట్లో చెప్తుంటుంది. ఈ క్రమంలోనే అది కాస్త వైరల్ అయి జనాల్లో పోలీసుల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ఓ ఫైన్ డే ఓ ఆగంతకుడు మన హీరోయిన్ సంధ్యకి ఫోన్ చేసి హెచ్చరిస్తాడు. అదే సమయంలో గోదావరి జిల్లాల నుంచి ఓ మహిళ కాల్ చేసి ఇలాంటి సంఘటనే ఓ 30 ఏళ్ల క్రితం జరిగిందని మన హీరోయిన్కి చెప్తుంది. దీంతో అదేంటో కనుక్కోవడానికి మన హీరోయిన్ అమర్తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు గోదావరి జిల్లాలో 30 ఏళ్ల క్రితం ఏం జరిగింది, బాబీని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, మళ్ళీ హత్యలు జరిగాయా, సంధ్య పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మిస్టరీలన్నీ ఒకే ఫార్మాట్లో సాగుతుంటాయి. ఉన్నట్టుండి ఓ మర్డర్ జరగడం, ఈ క్రమంలోనే సినిమాలోని మెయిన్ లీడ్ ఆ మర్డరర్ ఎవరో కనిపెట్టే పనిని మొదలెట్టడం, మధ్యలో పోలీసులు ఎంట్రీలు, మెయిన్ లీడ్ పడే కష్టాలు, ఫైనల్గా ట్విస్ట్, ఇలా సినిమా సాగుతుంటుంది. చీకటిలో సినిమా కూడా ఇంతే, ఓ మర్డర్ మిస్టరీ కదే. అయితే ఆ మర్డర్ మిస్టరీని 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలకు లింక్ చేస్తూ డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి రాసుకోవడం బాగుంది. అండ్ ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కొన్ని చోట్ల సీరియస్నెస్ కోసం సినిమాని కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. సినిమాకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్. ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి. సినిమాలో మెయిన్ లీడ్ పాడ్కాస్ట్ చెప్తుందని, అది వైరల్ అవుతుందని చూపించారు. కానీ ఆ షోకి ఏదైనా ప్లాట్ఫామ్ సెట్ చేస్తే బాగుండదేమో అనిపిస్తుంది. ఇక టైటిల్కు తగ్గట్టు సినిమా అంతా డార్క్ టోన్లో ఉన్నా కూడా క్లైమాక్స్లో మాత్రం వెలుగులోకి వచ్చినట్టు కలర్ ప్యాటర్న్కి మారుతుంది. ఇక్కడ డైరెక్టర్ థింకింగ్ బాగుందనిపిస్తుంది. ఇక శోభిత ధైర్యంగా తనకు నచ్చేది చేసే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. తన పాత్రలో, డైలాగ్స్లో, నడవడికలో తెలుగుతనం ముట్టిపడింది. గర్ల్ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తూనే మధ్యలో గొడవలు పడే బాయ్ ఫ్రెండ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ కూడా చాలా బాగా నటించాడు. ఇషా చావ్లా కూడా బాగానే నటించింది. ఇక చైతన్య కృష్ణ పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా తమ పరిధి మేర నటించారు. విలన్ గురించి నేను చెప్పను, అది సస్పెన్స్ కాబట్టి ఇక సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే మొత్తం. శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సస్పెన్స్ ఎలివేట్ చేయడంతో పాటు కొన్ని చోట్ల ఈయన ఆర్ఆర్ భయపెడుతుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చీకటిలో రొటీన్ మర్డర్ మిస్టరీనే కానీ అందరినీ ఆకట్టుకుంటుంది.